కొన్ని సన్నివేశాల్లో దేవుడు లేడన్నట్టుగా బాధపడే వాళ్ళు ఉంటే బరితెగించే స్థితి కూడా ఉంది మనకి. శ్రమల్లో ఉన్నవాడు కుమిలి కుమిలి ఏడ్చి చావా బతుక అన్న అన్వేషణలోకి వెళ్ళాడంటే, దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండి కూడా అలాంటి ఆలోచనలోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే నమ్మినట్టా నమ్మనట్టా? మరి ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడని నమ్మినట్లయితే అలాంటి ఆలోచనలోకి ఎందుకు వెళ్తారు? అంటే అన్ని వింటున్నారు, నమ్ముతున్నట్టే ఉంటున్నారు, కానీ విపత్కర సమయాలలో నిజంగానే దేవుడు ఉన్నాడని నమ్మలేకపోతున్నారు. మన ఒరిజినాలిటీ బయటపడేది అక్కడే. మన ఒరిజినాలిటీ బయటపడేది అక్కడే దొరికిపోతాం దేవునికి మనం. ఓకే, బాధలలో కృంగిపోతున్నాము అంటే దేవుణ్ణి అనుమానిస్తున్నాము, దేవుడు లేడనుకుంటున్నాం కాబట్టి కృంగిపోతున్నాం. ఆయన ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అని రూఢిగా నువ్వు నమ్మితే ఏ శ్రమ కూడా నిన్ను కృంగజేయజాలదు. శ్రమ వచ్చింది అంటే దేవుని అద్భుతం చూసే అవకాశం ఒకటి వచ్చింది అనుకోవటమే. హల్లెలూయా. అంతే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కలకాలముండదు, కలతే చెందకు. హల్లెలూయా. దేవుడున్నాడు అని నమ్మితే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన గమనిస్తున్నాడని నువ్వు నమ్మితే కలత ఉండదు, ధైర్యం ఉంటుంది. ఓడ, పడవ, లాంచి సముద్రం మీద పోయింది, వారం రోజులకే గ్యారెంటీ ఉండదు. 10 రోజులు, 15 రోజులు, నెల, 30 రోజులు అయిపోయింది. గ్యారెంటీ ఉందా? కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక తల్లి, నా దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనకిష్టమైతే, ఆయన చిత్తమైతే ఏ అద్భుతం చేసైనా నా భర్తని ఇంటికి నడిపిస్తాడని నమ్మింది. ఒక్కతి నమ్మింది. మిగిలినోళ్ళు బొట్టు గాజులు తీసేసి పిండాలు పెట్టేశారు, అయిపోయారని. ఆయన అట్లా చేయలే. నా దేవుడు ఉన్నాడు, ఆయన దయగలిగితే, ఆయన చిత్తం అయితే ఎట్లనన్నా నా భర్తను తిరిగి నా ఇంటికి నడిపిస్తాడు. నిర్ధారణ తేలేంత వరకు నేను ఈ బొట్టు తీని, గాజులు తీను. హైందవరాలు క్రొత్తగా క్రీస్తులోకి వచ్చింది. బా, ఎంత పట్టుదల, ఎంత మొండితనం. దేవుడు ఉన్నాడు. నిర్ధారణ కావాలి. దేవుడు నాకు, నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడా, లేకపోతే నా భర్తను తీసుకున్నాడా, స్పష్టత రావాలి. ఏదో ఒక స్పష్టత ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా. నూతన విశ్వాసి ఆ తొలి దినాల్లో ఉన్న విశ్వాసపు పట్టు చూడు. యేసయ్య ఉన్నాడు, సమాధానం ఇస్తాడు. బ్రతికున్నదో లేదా తీసుకున్నదో ఏదో ఒక ఆన్సర్ వచ్చిందాకా మాత్రం నేను తిను. అరే, సముద్రం మీద పోయి 4 రోజులు అయిపోతే ఇంకా ఉంటాడనే నీ ఆశ, నీ పిచ్చితనం కాకపోతే. నెల 15 రోజులు అయిపోయింది. ఏమమ్మా? 2 నెలలు అయింది. ఏమమ్మా? 2 నెలల 15 రోజులు అయింది. ఏమమ్మా? 2 నెలల 15 రోజులు అంటే ఎన్ని రోజులు? 75 రోజులు.
మరో 3 రోజులకి శ్రీలంకలో ఉన్నారని వచ్చింది న్యూస్. డెబ్బై 78 రోజులు సముద్రం మీద. ఇప్పుడు ఆహారం అంటే ఏ చేపలో ఏదో తింటారు అందరు. నీళ్ళు ఎట్లా? సముద్రం అంతా ఉప్పు నీళ్ళేగా. తిండి లేకపోయినా మనిషి కొంతకాలం బ్రతుకుతాడు, నీరు లేకపోతే మరి ఎట్లా? వరుసగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వాళ్ళని ఒక రేవుకు చేర్చాడు. ఒక దీనురాలి విజ్ఞాపన, క్రొత్తగా దేవుల్లో కళ్ళు తెరిచినటువంటి ఒక దీనురాలి దీన విజ్ఞాపన ఫలం ఆమె విశ్వాసం. దేవుడు ఉన్నాడనియో తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మాలి కదా. ఏదో ఒక జవాబు పొందేంత వరకు పట్టు వదలకూడదు కదా. ప్రార్థన మొదలు పెడతారు కొన్నిటి కోసం, దానికి పూర్తిగా ఒక సమాధానం రాకముందే మానేస్తారు ప్రార్థన చేయటం. అంటే ఏంటి? నమ్మకం ఉండదో జవాబు వచ్చిద్దని. దేవుడు ఉన్నాడు, నా మనవి వింటున్నాడు, రోజు నేను చేసే ఆర్తధ్వని వింటున్నాడు, జవాబు ఇస్తాడని రూఢిగా నమ్మితే ఎందుకు ఆపుతావు? గోజాడుతానే ఉంటావు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తున్నాడు, జవాబు ఇస్తాడని నమ్మినోళ్ళు ధైర్యంగా ఉంటారు, ప్రతికూలతల్లో కృంగిపోరు. ఆ ప్రతికూలతల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు ఎంచుకుంటారు, దేవుని మయంపరుస్తారు. కాబట్టి ఒక్కటే మాట, మనం బయలుదేరదాం. నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి నీ సేవా సంబంధంగా కావచ్చు, నీ కుటుంబ సంబంధంగా కావచ్చు, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు. ఓకే, ఆత్మీయ జీవితంలో తొట్టుపడుతున్నావా? పడుతూ లెగుస్తూ ఉన్నావా? నువ్వు పడుతూ లెగుస్తూ ఉన్న ఘట్టంలో కూడా దేవుడు ఉన్నాడు, నీ మనసును చూస్తున్నాడు. చెడుగును ప్రేమించి నువ్వు జారిపోతున్నావు, చెడుగును ఆనందించి అదే కోరుకుంటున్నావా? లేకపోతే చెడుగును విసర్జించి నేను దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి, అన్ని విషయాలలో నా నోరు, కళ్ళు, చేతులు, సమస్త శరీరము పరిశుద్ధంగా కాపాడుకోవాలన్న ఆరాటం నీలో ఉందా? ఆరాటం ఉంది, దానికోసం నీలో పోరాటం ఉందా? గమనిస్తాడు. పడ్డావు, తిరిగి లేవాలనుకుంటున్నావా లేదా? పోరాడి నిలవాలనుకుంటున్నావా లేదా? లేకపోతే ఇష్టపూర్తిగా అందులోకి వెళ్తున్నావా? గమనిస్తాడు ఆయన. ఒకవేళ